సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న కార్మికులందరూ భయంతో పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండటంతో స్థానికులు సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గోదాంలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గోదాం పరిసరాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో సహజంగానే ప్లాస్టిక్కి మండే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా తీవ్రమైనటువంటి మంటలు ఒక పెద్ద ఏదో పర్వతం ఎత్తులో ఎగసిపడుతున్నటువంటి ఆ పొగని మీరు చూస్తున్నారు. నల్లగా దట్టంగా ఎగసిపడుతున్నటువంటి పొగ ఆ ప్రాంతాన్నంతా కూడా కమ్మేసినట్లుగా తెలుస్తోంది. స్థానికులు సైతం ఏం జరుగుతుందో ఏం కాలిపోతుందో తెలియక మొదట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. వెంటనే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు. ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్, అసలు ఈ మంటలు ఎలా అంటుకున్నాయి? ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఖచ్చితంగా సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంద్రేశంలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే ఏరియాకు సంబంధించి ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ ఒక చెలరైన మంటలు చూసి స్థానికంగా ఉన్న భయాందోళనకు గురైన పరిస్థితి. ఇంద్రేశంలో చూసినట్లయితే పిఎన్ఆర్ కాలనీకి సంబంధించిన ఈ అగ్ని ప్రమాదము భారీ ఎత్తున మంటలు ఎగిసిపోవడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలనీ సంబంధించింది. అది ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాదు. అంటే ఇండస్ట్రియల్ ఏరియా గతంలో కూడా ఇటు పటాన్చేరు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఉన్నటువంటి ఆయిల్ అనేది ఉంటుంది, కానీ ఇది ఒక స్క్రాప్ దుకాణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగిసిపడిన మంటలు అనుకోవడంతో అక్కడికి బాగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికలు ఈరోజు జరుగుతున్న సందర్భంగా ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితి చూస్తుంటే ఉన్నటువంటి స్క్రాప్ ఏదైతుందో టోటల్ గా అంటుకుని భారీ పొగలతో ఈ యొక్క వ్యాప్తి చెందిన పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడికే ఫైర్ సంబంధించిన ఇంజన్ తీసుకొచ్చి వెంటనే ఒక మంటలను కూడా ఆపేందుకు కూడా అధికారులు సన్నద్ధంగా ముందుకొచ్చారు. ఎందుకంటే అక్కడ చూస్తుంటే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం, ప్లాస్టిక్ దుకాణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుని అందరూ కూడా వారు బిత్తరపోయిన పరిస్థితి. ఎందుకంటే ప్లాస్టిక్ దుకాణం చేస్తున్న వారు చిన్న అక్కడ కాలనీలో ఉన్నటువంటి తీసుకొచ్చి అక్కడ పోగు చేస్తుంది, అక్కడి నుంచి తన వ్యాపారాన్ని కొనసాగిస్తారు. ఇటువంటి సంఘటన ఇండ్ల మధ్యలో ఉండడం వల్ల కూడా ఇది ఒక ప్రమాదానికి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రెసిడెన్షియల్ గా ఉండాల్సిన ఏరియాలో ఇటువంటి స్క్రాప్ దుకాణాలకు పర్మిషన్ ఇచ్చి అక్కడ కాలనీ వాసులకు ఇబ్బంది తలపెట్టినట్టుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వారు ఎవరు లేకపోవడం, ప్రాణాన్ని కాకపోవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఇటువంటి పొగలు దట్టమైన రావడంతో దూరంలో ఉన్నటువంటి వారు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. ఎవరికి కూడా ప్రాణ నష్టం కూడా జరగలేదు. అంటే ఇంద్రేశంలో ఇటువంటి సంఘటన జరిగిన సంఘటన బట్టి చూస్తుంటే ఇంతకుముందు గతంలో 3-4 సార్లు కూడా పటాన్చేరు నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు చాలా చోటు చేస్తున్నాయి. మరి ఎందుకు అధికారులు ఇండ్ల మధ్యలో ఇటువంటి స్క్రాప్ దుకాణాలకు పర్మిషన్ ఇస్తున్నారు ఏంటని చెప్పి స్థానికులు కూడా ఒక ప్రశ్నించే పరిస్థితి అయితే వస్తుంది. దీనికి భవిష్యత్తులో ఇటువంటి పర్మిషన్ ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండదని చెప్పి స్థానికులు కోరుకుంటున్నారు. నందు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఈ మంటలు అంటుకున్న సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అంటున్నారు. ఆస్తి నష్టం మాత్రం కొంత భారీగా జరిగి ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పొగ కారణంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. శ్వాస తీసుకోవడానికి ఆ పొగని పీల్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డట్లుగా తెలుస్తోంది. మంటలైతే అదుపులోకి వచ్చాయి. ఒకసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు ఎంత దారుణంగా. సహజంగానే మంటలు ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఏ చిన్న ప్రమాదం జరిగినా సరే అది చాలా పెద్ద ప్రమాదంగా మారిపోతూ ఉంటుంది, చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది. అందులోనూ ఒక ప్లాస్టిక్ గోదాం అవ్వడం వల్ల ప్లాస్టిక్ చాలా ఎక్కువగా కాలిపోతూ ఉంటుంది కాబట్టి మనం చూడొచ్చు ఎంత నల్లటి పొగలు అక్కడ వ్యాప్తి చెందుతున్నాయో. వాటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డట్లుగా తెలుస్తుంది. మంటలు కూడా చాలాసేపటి వరకు ఆర్పడానికి చాలా కష్టమైనట్లుగా తెలుస్తుంది.
చూస్తున్నారు. నల్లగా దట్టంగా ఎగిసిపడుతున్నటువంటి పొగ ఆ ప్రాంతాన్ని అంతా కూడా కమ్మేసినట్లుగా తెలుస్తోంది. స్థానికులు సైతం ఏం జరుగుతుందో ఏం కాలిపోతుందో తెలియక మొదట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. వెంటనే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు. ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్, అసలు ఈ మంటలు ఎలా అంటుకున్నాయి? ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఖచ్చితంగా సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంద్రేశంలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే ఏరియాకి సంబంధించి ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ ఒక చెలరైన మంటలు చూసి స్థానికంగా ఉన్న భయాందోళనకు గురైన పరిస్థితి. ఇంద్రేశంలో చూసినట్లయితే పిఎన్ఆర్ కాలనీకి సంబంధించిన ఈ అగ్ని ప్రమాదము భారీ ఎత్తున మంటలు ఎగిసిపోవడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలనీ సంబంధించింది. అది ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాదు. అంటే ఇండస్ట్రియల్ ఏరియా గతంలో కూడా ఇటు పటాన్చేరు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఉన్నటువంటి ఆయిల్ అనేది ఉంటుంది, కానీ ఇది ఒక స్క్రాప్ దుకాణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగిసిపడిన మంటలు అంటుకోవడంతో అక్కడికి బాగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికలు ఈరోజు జరుగుతున్న సందర్భంగా ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం, అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితి చూస్తుంటే ఉన్నటువంటి స్క్రాప్ ఏదైతుందో టోటల్ గా అంటుకుని భారీ పొగలతో ఈ యొక్క వ్యాప్తి చెందిన పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడికే ఫైర్ సంబంధించిన ఇంజన్ తీసుకొచ్చి వెంటనే ఒక మంటలను కూడా ఆపేందుకు కూడా అధికారులు సన్నద్ధంగా ముందుకొచ్చారు. ఎందుకంటే అక్కడ చూస్తుంటే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం, ప్లాస్టిక్ దుకాణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకున్న అందరూ కూడా వారు విచ్చరపోయిన పరిస్థితి. ఎందుకంటే ప్లాస్టిక్ దుకాణం చేస్తున్న వారు చిన్న అక్కడ కాలనీలో ఉన్నటువంటి తీసుకొచ్చి అక్కడ పోగు చేస్తూనే అక్కడి నుంచి తన వ్యాపారాన్ని కొనసాగిస్తారు. ఇటువంటి సంఘటన ఇండ్ల మధ్యలో ఉండడం వల్ల కూడా ఇది ఒక ప్రమాదాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రెసిడెన్షియల్ గా ఉండాల్సిన ఏరియాలో ఇటువంటి స్క్రాప్ దుకాణాలకు పర్మిషన్ ఇచ్చి అక్కడ కాలనీ వాసులకు ఇబ్బంది తలపెట్టినట్టుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వారు ఎవరు లేకపోవడం, ప్రాణాన్ని కాకపోవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా క్షేమంగా